ప్రైజ్లాడు. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. 31 రోగులు స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మాత్కారములు చేయుటకును నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. ప్రియమైన వాళ్ళారా, అక్కడున్న అపోస్తలులు ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసినారు. వారు ఎంత ఆత్మీయంగా ఉన్నా దేవుని మీద ఆధారపడ్డారు. మనం ఏం చేస్తామంటే కొంచెం ఆత్మీయంగా ఉంటే ప్రార్థన చేయకుండా పర్వాలేదులే, నేను బాగున్నా కదా అనుకుంటాం. అది కాదు క్రైస్తవ జీవితం. ఏడున్న మనుషులందరం బలహీనలేము కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన అనేది శ్రేష్టమైనది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? రోగులను స్వస్థపరచుటకు ప్రార్థన అడుగుతూ వచ్చినారు. ప్రార్థన అడిగినప్పుడు వారు ప్రార్థన చేస్తుంటేనే, ప్రార్థన చేయుచుండగానే ఏమైందంటే అనేకులకు బోధించినట్లు అనుగ్రహించమని అడగగానే వారి ప్రార్థన దేవునికి సన్నిధికి చేరినప్పుడు వారి కూడి ఉన్న చోటు కంపించింది. అంటే ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితులను మార్చేదిగా ఉంది. అక్కడున్న పరిస్థితి మారింది. అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే ఈ ప్రార్థన దేవుడు విని అందరికి అర్థమయ్యేటట్టు జవాబు ఇచ్చేసినాడు. ఒక్కటేసారి అందరికీ భయము పుట్టించినాడు. నా నేల కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు దేవుని వాక్యము ధైర్యంగా బోధించినాడు. ఈనాడు దేవుని వాక్యం ఎట్లా బోధిస్తున్నాం? దేవునికి ప్రార్థన ఎట్లా చేస్తున్నాం? దేవుని ఆత్మ ద్వారా ఎట్లా నడిపించబడుతున్నాం? ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. విశ్వాసులమైన యేసు రక్తంతో కడగబడ్డాం, కానీ దేవుని ఆత్మ మనలో ఉందా? రెండోది, ప్రార్థన జీవితం మనకుందా? మూడోది, దేవుని వాక్యం ఇతరులకు బోధించేటట్టున్నామా? ప్రార్థన చేయని వారు ఆత్మానుసారంగా నడవలేరు. ఆత్మానుసారంగా నడిచేవారు దేవుని వాక్యం చెప్పకుండా ఉండలేరు. దేవుని వాక్యము చెప్పడం ఈనాడు ఎట్లయిపోయిందంటే మనుషులకు అనుకూలమైన బోధ. అయ్యో ఇట్లా గట్టిగా చెప్తే, లేకుంటే ఇట్లా ఖచ్చితంగా చెప్తే మందిరానికి ఎవరు రారో, అది దేవుడు ఒప్పుకోడు. పొట్టుతో సంచులు నింపుకుంటే ప్రయోజనం లేదు, ధాన్యంతో నిండాలి. ఎవరు రాని రాకపోని దేవుని వాక్యము ఉన్నట్టుగా బోధించాలి. అపోస్తులు 2వ అధ్యాయంలో రాస్తారు ఏమనంటే వారి బోధ, అపోస్తుల బోధ అంటే అది హృదయంలో పొడవబడే బోధ అని రాబడ్డది. నువ్వు బోధ చేసినప్పుడు పొడవబడేటట్టే ఉండాలి. మనం ఎవరికి దేవుని మాటలు చెప్పినా ఖచ్చితంగా చెప్పాలి. దేవుని యొక్క చిత్తం అదే, వాళ్ళు రక్షింపబడాలని దేవుని యొక్క కోరిక. ఏదో పై బోధలు, పై విషయాలు పట్టించుకోడు ప్రభు. అంతరంగంలో కార్యం జరిగినట్లుగా హృదయములో పొడవబడిన వారై. ప్రేమైన వాళ్ళ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి ఒకనాడు దేవుని యొక్క రక్షణ సువార్త అందించినాడు. మనం మారుమనసు పొందినాం. అదే రకంగా మారుమనసు పొందినట్లుగా రక్షణ సువార్త ఉన్నట్టుగా దేవుని చెప్పాలి. దేవుని వాక్యం చెప్పకుండా మనకు నచ్చినవి, మనకు తోసిన అయ్యో వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో ఇట్లా గట్టిగా చెప్తే, లేకుంటే రారేమో మందిరానికి, లేకుంటే మందిరం నిండుండాలిగా మనుషులు అనుకొని భ్రమలో బతికే బోధలు చేయొద్దు. దేవుడు కోరుకునేది అపోస్తుల బోధ. ఈనాడు వీళ్ళదే ఈనాడు దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు. ఎలా ధైర్యంగా లేదు. ఒకవేళ గట్టిగా చెప్తే నన్ను ఎక్కడికి సేవలో నుంచి తీసేస్తారో, లేకుంటే నన్ను మళ్ళీ పరిచర్యకు రానియరేమో, ఇట్లాంటి సేవ పనిచేయదు. దేవుని వాక్యము ఉన్నట్టు బోధిస్తున్నామా? బోధించే స్థాయిలో లేకపోతే మనము ప్రభు ఆత్మను పొంది ప్రభుకు ప్రార్థన చేసి దేవుని ఆత్మ వలన బోధించే వరమైందాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినావు. నీ కనికరాన్ని బట్టి స్తోత్రం. బలహీనతలన్నిటి నుంచి విడిపించి నీ ఆత్మచేత బలపరిచి నీ వాక్యం బోధించినట్లు కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.